ఆ దేశమందున్నవాడయనగా ఇస్సాకు ఎక్కడున్నాడయ్యా అనంటే శత్రువుల దేశములో ఉన్నాడు. ఇస్సాకు ఎక్కడ ఉన్నాడయ్యా అనంటే హాని చేయు వారి మధ్య ఉన్నాడు. ఇస్సాకు ఎక్కడ ఉన్నాడయ్యా అనంటే సహాయము చేయని వారి మధ్య ఉన్నాడు. ఇస్సాకు ఎక్కడ ఉన్నాడయ్యా అనంటే ఒంటరి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. అలాంటి జీవితములో విత్తనాన్ని వేస్తున్నాడట. ఆ విత్తనము ఎవరు చూచారయ్యానంటే జీవము కలిగిన దేవుడు చూచాడట. గట్టిగా చెప్పండి కొడదాం. బోలో యేసు మహారాజుకే. ఆ విత్తనాన్ని దేవుడు చూచాడు. ఆ కరువు కాలములో ఆ శత్రువుల మధ్య, ఆ విరోధుల మధ్య ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఇస్సాకు విత్తనాన్ని ఎవరు చూచారయ్యారంటే దేవుడు చూచాడు.